హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మా చంద్రికకైతే లంగా ఓణి ఫంక్షన్ అండి ఈరోజైతే. అంటే మా పెద్ద బావ వాళ్ళ అమ్మాయి మా ఇంటికి ఫస్ట్ మనవరాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం 11 ఇయర్స్ పెట్టంగానే ఆడపిల్లలకైతే లంగా ఓణీలు ఇస్తారు మేనమామ చేత్తో. అయితే అబ్బాయిలకైతే ధోతీలు ఇప్పిస్తాము 11 ఇయర్స్కి కానీ వాళ్ళు 15 ఇయర్స్కి కానీ. ఇప్పుడైతే 11 ఇయర్స్ పెట్టిన చంద్రికకి, అందుకైతే లంగా ఓణి ఫంక్షన్ అయితే చేస్తున్నామండి. అంటే ఇంట్లోనే సింపుల్గా అయితే మేము చేసుకున్నాము, బయట అయితే చేయలేదు. మాకైతే ముహూర్తం వెంటనే కుదిరింది, తర్వాత అయితే రోజులు బాగాలేవన్నారు. ఇంకా అమ్మాయికి 12 వచ్చేస్తుందని మేమైతే సింపుల్గా ఇంట్లోనే అయితే డెకరేషన్ చేసుకొని ఇలా అయితే ఫంక్షన్ చేస్తున్నామండి. ఇప్పుడైతే మేనమామ లంగా ఓణి ఇచ్చేసాడు, డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసింది. ఇంకా ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడైతే మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే అందరు తెలుసు మీకు, కానీ ఎవరెవరు ఏమవుతారో మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఫంక్షన్ హడావిడి మొత్తం స్టార్ట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం యూట్యూబర్సే అండి, ఒక 4-5 మంది ఉన్నాము. వాళ్ళందరూ అయితే వీడియోస్ అనేది తీస్తూ ఉన్నాం మేము. ఇంకా నలుగులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మావయ్య, అంటే చంద్రికకు వచ్చి నానమ్మ తాతయ్య. మా అత్తయ్యకి మొత్తం 8 మెంబర్స్ అండి పిల్లలు వచ్చేసి. దాంట్లో 5 మెంబర్స్ అయితే అమ్మాయిలు, 3 మెంబర్స్ అయితే అబ్బాయిలు. మీకు మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాను, చూసేయండి ఈ వీడియోలో. లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే మా అత్తయ్య అయితే నలుగు పెట్టేశారండి. ఇక్కడ ఎల్లో శారీ ఉంది కదా, తను వచ్చి చంద్రిక వాళ్ళ మదర్ అనమాట, మా ఇంటికి పెద్దక్క. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళకి ఫస్ట్ డాటర్ అనమాట, మా పెద్దదిన వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని కానీ చూపిస్తాను, లాస్ట్లో అయితే చూడండి. అంటే మా చంద్రికకి మేనత్త మావయ్య అన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫస్ట్ వదిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు మొత్తం. సెకండ్ వచ్చేసి మా 4వ వదిన అయితే పెడుతుందండి, ఎందుకంటే ఆర్డర్ వైజ్ అయితే మేము నలుగులు పెట్టలేదు. అందుకని మీరు ఎవరైతే నలుగు పెడుతున్నారో వాళ్ళనైతే నేను చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మా 4వ వదిన అన్నయ్య అన్నమాట. అంటే ముందు నలుగు పెట్టారు కదా, ఆ అన్నయ్య ఈ అన్నయ్య అయితే ట్విన్స్. వీళ్ళు కానీ సిస్టర్స్, బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళైతే మ్యారేజ్ అయితే చేసుకున్నారండి ఒక ఫ్యామిలీలోనే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మా రెండో వదిన వాళ్ళ ఫ్యామిలీ. మా అన్నయ్య అయితే రాలేదు ఆ రోజు, కొంచెం పని ఉందని బయటికి వెళ్ళాడు. ఆ రోజు అయితే మా అన్నయ్య అయితే వీడియోలో లేరు. మా రెండో వదిన ఫ్యామిలీ అండి. ఇప్పుడు వచ్చేసి మా మూడో వదిన వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, మా అన్నయ్య వాళ్ళ అమ్మ, అంటే మాకు పెద్దమ్మ అవుతుంది. మా వదినకి వచ్చి ముగ్గురైతే అమ్మాయిలండి, మీకు తెలుసు కదా, లక్కీ, హాస్ని, విఘ్నుష. తర్వాత వచ్చేసి మా ఫస్ట్ వదిన వాళ్ళ ఆడబిడ్డ అయితే ఇక్కడ నలుగు పెడుతుందండి. మాకైతే అక్క వరుస అవుతారు, వాళ్ళు కానీ వచ్చారండి ఫంక్షన్కి అయితే. వీళ్ళు నలుగురు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా ఫస్ట్ వదిన వాళ్ళ హస్బెండ్కి సిస్టర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మా రెండో బావ, ఎందుకంటే మా ఫస్ట్ బావ వాళ్ళ అమ్మాయికి ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది. వాళ్ళిద్దరైతే హడావిడిగా ఉన్నారు. మా రెండో బావ అన్నమాట. మా రెండో బావ అక్క.
అంటే మేము ముగ్గురం తోడుకోడలు ఉండి, ఫస్ట్ వచ్చేసి చంద్రిక వాళ్ళ మదరు, సెకండ్ వచ్చేసి పావని అక్క, థర్డ్ వచ్చి నేను. అంటే వాళ్ళిద్దరు హడావిడిగా ఉన్నారు. సెకండ్ వాళ్ళు వచ్చి వీళ్ళు, నేనైతే లాస్ట్ కోడలను అనమాట. వీళ్ళు నలుగురు, వాళ్ళకైతే 2 అబ్బాయిలు, వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా లాస్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ. మీకు చూపించాను కదా, 4 అమ్మాయిల తర్వాత 3 అబ్బాయిలు, లాస్ట్లో అయితే ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని కానీ నేను చూపిస్తాను. మేమైతే లాస్ట్లో అయితే 4 పెట్టామండి. ఇంకా అయితే ఫంక్షన్ వీడియోస్ కొన్ని అయితే మిస్ అయ్యాయి ఆ రోజైతే. మా రెండో అక్క వాళ్ళ మదరు, మా మమ్మీ వాళ్ళు కానీ వచ్చారు, కానీ వాళ్ళకి మ్యారేజ్ ఉందని అదే రోజు ఫస్ట్ అయితే వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ శారీ, ఫస్ట్ కోడలు అనమాట. 2 ఇందాక చూపించాను కదా పావని, థర్డ్ అయితే నేను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.